మొన్నంతా నయనతార పేరు సోషల్ మీడియాలో ఏ తీర్ల మారుమోగిపోయిందో చూసినాం కదా. నెట్‌ఫ్లిక్స్‌కి ఆమె పెళ్లి క్యాసెట్ అమ్ముకుంటే అందులో 'నేను రౌడీనే' సినిమా మేకింగ్ క్లిప్పులు 3 సెకన్లు వాడుకున్నందుకు ఆ సినిమా నిర్మాత ధనుష్ 10,00,00,000 కట్టమని నాకు నోటీసులు పంపిండు. సొంతంగా ఎదిగిన నా సొంటోళ్ళ మీద ఎందుకీ ప్రతాపాలనుకుంటా 3 కమ్మల ఉత్తరం రాసే వరకల్లా ఇంటర్నెట్ అంతా దుమ్ములేసిపోయింది. ఇయాల ఇగో ఈ వీడియోతోని మళ్ళా వైరల్ అయింది అక్క. నయనతార బర్త్‌డే పార్టీ అని ఢిల్లీలో ఓ ఫేమస్ హోటల్‌కి తీసుకుపోయిండట ఆమె ఇంటి ఆయన విఘ్నేష్ శివను. కానీ ఆడ తినేటందుకు టేబుల్ దొరకక అర్ధగంట బయట నిలబడ్డా గాని అటెంక జాగా దొరికి ఆడ కూసోని ఆర్డర్ ఇచ్చి ఒకరికొకరు తినిపించుకుంటా ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా కూసున్నా గానీ ఒక్కలంటే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదట. అరే విఘ్నేష్ శివన్ అంటే తమిళ డైరెక్టర్ కాబట్టి ఢిల్లీ పోలో తెలియదు కావచ్చు. కానీ నయనతార హిందీలో షారుఖ్తో జవాన్ సినిమా కూడా చేసి నార్త్లో నాకు కూడా ఫాలోయింగ్ ఉంది అనుకుంటుండే. కానీ ఆడ మాత్రం దగ్గరకు వచ్చి సెల్ఫీలు కాదు కదా, దూరంకి వాళ్ళని పట్టి చూసిన వాళ్ళు కూడా లేరట. ఈ వీడియోని విఘ్నేష్ శివన్ ఇన్స్టాలో షేర్ చేసుకునే వరకలా ఎందుకన్నా పోస్ట్ పెట్టి మరీ ట్రోల్ చేయించుకుంటున్నావు అనుకుంటే అదే పోస్ట్ కింద కామెంట్లు పెట్టబట్టి కొందరు. ఇంత క్రేజ్ ఉన్నందుకేనా కోట్లు తీసుకొని నెట్‌ఫ్లిక్స్‌కి వెళ్ళి క్యాసెట్ అమ్ముకుంది అనుకుంటే లాజికులు తీస్తున్నారు ఇంకొందరు. ఇక నెటిజన్లు అయితే ధనుష్ ఫోటో పెట్టి నవ్వాపుకుంటున్నావు కదా అన్న అని మీమ్స్ వేస్తే మీ కష్టం పగోళ్ళకు కూడా రావద్దండి అనుకుంటే ఇంకొన్ని ట్రోల్స్ కానొస్తున్నాయి. మొత్తానికి ఏదో ఓ తీర్లా నయన్ జంట సోషల్ మీడియా పాయింట్ కానొస్తూనే ఉన్నారు పోరి. నేను పోయి అడిగితేనే సల్ల సుక్కకు దిక్కు లేదు, పోయి నా పేరు చెప్పు సల్ల కుండనే చేతిలో పెడతారని చెప్పినట్ట వెనకటికో పెద్ద మనిషి. పాప మహారాష్ట్రలో ప్రచారం చేసిన మన ముఖ్యమంత్రి రేవంత్ ముచ్చట కూడా గదే అయింది అంటారు అంతా. సార్ మహారాష్ట్రలో ఇండియా కూటమి తరపున 8 నియోజకవర్గాల్లో కలిదిరిగి కాంగ్రెస్ తరపున ప్రచారం చేసిండు. వాళ్ళ గిరికలు కట్టుకొని సుడిగాలు తిరిగిండు. కానీ ఏం ఫాయిదా, ఎగిరిదంచిన గదే కూలి ఎగరగదంచిన గంతే కూలి అన్నట్టు కాంగ్రెస్ ని ఎంత మీదికి లేపుదామని తనలాడినా మహారాష్ట్ర ఓటర్లు మొండి చేసి చూపించారు. ఇక రేవంత్ సార్ ప్రచారం చేసిన 8 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైంది. ఒక 2 జాగాల్లో సాగు తప్పి కన్నులొట్ట పోయినట్టు 500, 600 అనుకుంటే ఆధిక్యంలోకి వచ్చారు కాంగ్రెస్ అభ్యర్థులు. రేవంత్ సార్నే కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు మంత్రులను అందరినీ మహారాష్ట్ర ప్రచారాన్ని దింపింది చేయగుర్తు పార్టీ. కానీ జనాలు అయితే సాల్ తీరి పక్కకు తప్పుకోర్రి అని హ్యాండ్ పార్టీలకు హ్యాండ్ ఇచ్చి పెద్ద దెబ్బ కొట్టిరు. ఇట్లుండే పార్టీ ఎట్లయిందో చూడరి. ఒక జార్ఖండే ఇప్పుడు ఇండియా కూటమి ఇజ్జత్ కాపాడింది. ఆడ కూడా చేయిస్తే బీజేపీ వాళ్ళు ఎక్కిరించుకు కాంగ్రెస్ వాళ్ళకు వశపడకపోయేది.